వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్. నువ్వు టైమర్ లాస్ట్ అయితే రావులే. ఈ రోజు అయితే మనం కొత్త ఛాలెంజ్ అయితే మనం వచ్చేసాం. ఈ ఛాలెంజ్ ఏమి అంటే రస్నా కాదు, ఈ స్పాంజ్ ని అది ఇట్లా పరిగెత్తుకుంటా పోయి ఈ స్పాంజ్ తో టబ్బులో నీళ్ళు ఉన్నాయి తెచ్చి దీన్ని పిండాలు ఇట్లేసి పిండల్లా ఎవరైతే అతి తక్కువ టైంలో దీన్ని ఫిల్ చేస్తారో వాళ్ళైతే విన్నర్స్. ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని దీన్ని అయితే ఫిల్ చేస్తారో వాళ్ళైతే లూజర్. చూద్దాం ఇప్పుడైతే మనం ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు సెకండ్ ఆడతారో డమ్మురుగాని అయితే వంగబెట్టి నెంబర్లు అయితే వేద్దాం. రెడీ. ఇది ఎవరికి? అది నాకే. ఇది ఎవరికి? ధీరజ్. ఇదేవరికి? మోను. ఇదేవరికి? హర్ష. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ ధీరజ్. యా ఆటోమేటిక్ ఎవరు వేసినా ధీరజ్ ఫస్ట్ వస్తాడు, అది వాడికి తెలీదు, అది పెద్ద సీక్రెట్. సెకండ్ అయితే నేను, థర్డ్ అయితే డంబో, ఫోర్త్ మోను, ఫిఫ్త్ హర్ష. ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు మనమైతే ఇంకోటి ఏంటి చెప్పేదైతే నేను మర్చిపోయినా. ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపీస్ అండ్ లాస్ట్ వచ్చిన వాళ్ళు పనిష్మెంట్. ఇప్పుడు నువ్వు 10,000 అంటే వాళ్ళు పనిష్మెంట్ కూడా పెద్దది పెట్టింటారు. పనిష్మెంట్ 5 మిర్చి విత్ 1 స్పూన్ ఉప్పు. దానికి కాంబినేషన్ లేదు. కాంబినేషన్ అయితే ఉంది, ఎందుకంటే కొత్త కారం తినుకోకుండా 1 స్పూన్ ఉప్పు నోట్లేకి వాళ్ళు ఇట్లా 5 మిర్చి నములుతుంటారు, మనం 1 స్పూన్ ఉప్పు వేసేసేది. ఇప్పుడు అరసంటే ఎట్లా 10,000 అంటానే? లేదు 5 మిర్చి నములుతుంటాడు, మధ్యలో మనం ఉప్పు వేస్తాయి, 1 స్పూన్ ఉప్పు వేస్తాం. ఈ ఛాలెంజ్ లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. బాబుది చేయగలవురా, నువ్వు చేయగలవు. చూడు ధీరజ్ పయ్యేటే చేస్తాను. కమాన్ పయ్యేట్. బాగా పితికి ఆవులు ఉన్నాయి వినానికి ఏమన్నా ధీరజ్? పాలు పిండి అలవాటు అంట. కమాన్ 4 లప్పు 4 10 గంటలు పిండేస్తాను నాకు తెలిసి. సౌండ్ పడిందా? కమాన్ ధీర్ పయ్యేటప్పా, అన్ని పయ్యేటి పండి ఇట్లాంటివి చేయమంటే బలి చేస్తాడా? ధీర్ కమాన్. కూర్చుంటాను నిదానంగా, నువ్వు నిదానంగా తీసుకొస్తాండా. కూర్చోండి బా సగం అన్ని కిందికే పోతాను. ధీర్ కమాన్ ధీర్ కమాన్. ఉత్సాహం వద్దు, అట్లా నిదానంగా చేయి ధీర్, ఆత్రపడద్దు. సగం నీళ్ళన్నీ బయటకే చేతివి. ఈ నడాలే వంగవే, కొంత నడాలు ఉంచా. అప్పుడే యాక్టింగ్ చేయబట్టినప్ప గస్ వచ్చినా నాకు అట్లా. కమాన్ ఈటింటే బిసుకోని పో తిక్క. కమాన్ పిండు ఇక్కడ ఎందుకు కాదురా, నువ్వు వీడియో అలా దుమ్ముతున్నావు. తక్కువ కదా. కాదు ఈడే అది మెత్తన్నాడా?
ధీరజ్ టెక్నిక్ లేదు. సో ఆటింటి బా అది ఓపెన్ చేసుకో అట్లా అది సగం నీళ్ళన్నీ ఆడేవాళ్ళకి పోతే అయిపోయి వచ్చిందప్పు ఇంకా 2 పిండులు పిండిపోతాడు. 2 పిండి పిండడానికి కమాన్ కమాన్ ఇంకొకటే టైమర్ దగ్గర ఉన్నాడే. నిండా ఉండు ఇంకోటి కాదు కానీ ఇక బయటి బొరలల్లా శేవాష్ 2 minutes 28 seconds. ధీరజ్ అయితే 2 minutes 28 seconds. ఇంకా అటుకి కరెక్ట్గా వేసింటే పైన వరకు నెక్స్ట్ మనమే కాబట్టి. ఇప్పుడైతే సెకండ్ ప్లేయర్ టైమర్ స్టార్ట్ చేయండి 3 2 1 స్టార్ట్ పాన్ ఇరికిచ్చే శివా. ఎక్కువ నలుగట్లే పోతాయిలే పక్క చిన్నగా ఉంది కాబట్టి. అదేం పిండు ఇట్లా టైము ఏం ఫాస్ట్ ఉంది బండి. శివ టీషర్ట్ పిండుకుంటా. టీషర్ట్ పిండుకో. టీషర్ట్ 1 minute. స్టార్టింగ్ అయితే 2 బాల్లే పిండినాడు. రాంగ రాజుగురం గాలి ఏంది లేదు మొత్తం బయటికి రప్పెత్తుకొని వచ్చి అక్కడ. ఓ అమ్మ ఇలాగే ఇస్తుంది మనకెత్తుంది. అమ్మో టైమర్ పక్కన ఉంది. అది పిండాలకు 3 నిమిషాలు ఇస్తుంది. చాలా కష్టంగా ఉంది అయితే ఛాలెంజ్. శివ ఒక్క ఆడుంది నోట్లో కూడా వెళ్తే చెప్పు మ్యాన్లీస్ అని చెప్పి శివ 2 minutes చూడ ఇంకా ఎంత ఉందో చూడండి. నీకేమను ఇది క్రాష్ చేస్తాను చేస్తాడు చూడ. కమాన్ శివ ఏమి శివ కమాన్ శివ 5 seconds. ఊరకెత్తలేకపోతున్నాడు గొంతు కొట్టేస్తాను కమాన్ శివ 5 seconds 4 seconds 3 seconds 2 ఇంకో ఒకసారి ఇంకా 2 సార్లు వాళ్ళ పొరలలో బయటికి నీళ్ళు. అదే తప్ప 2 minutes 39 seconds. నేనైతే 2 minutes 39 seconds అయితే చేసిన. రాజాది శివ డైలాగ్ బయట చెప్పిన రాజాది రాధా. ఇప్పుడైతే మన థర్డ్ ప్లేయర్ డంబూర్. చూద్దాం డంబూర్ డుంబూర్ గింబూర్. ఓకేరా ఓకే టైమర్ స్టార్ట్ చేయండి 3 2 1 స్టార్ట్. కమాన్ శాబాష్. ఏది లేదు నాకైతే గస్ వస్తుంది. దాంట్లో పడిపోయిందంటే నువ్వు ఏర్పడి దాని ఎంజాయ్ అవుతా. నాకైతే గస్ అవుతుంది. 2 నిమిషాలు కూర్చుంటా. కమాన్ డంబూర్ కమాన్ కమాన్. కింద పడేస్తాడు. మళ్ళీ నోరు తింటే మళ్ళీ నీకు ఎక్కడలేని డౌట్లన్నీ నీకే వస్తాయిరా. నువ్వు నన్ను అడగద్దు.
వాళ్ళకి అది హర్ష ఏదో డౌట్ అంతా చెప్పు నువ్వు కమాండ్ డబ్బోర్ కమాండ్ నేను చెప్తే మళ్ళీ బాగుండదు. బా కమాండ్ రా, ఒక నిమిషంకే అలా అర్థం నిండిపోయా జార్. కమాండ్ డబ్బోర్ కమాండ్. నీకు టైంతో ఏం పని పోయి నీకు టైంతో పని లేదా పిండేసి కమాండ్ కమాండ్ డబ్బోర్ కమాండ్. ఇప్పుడు ఎత్తపో నాకంటివే ఎడ వెనకల బయోగ్యాస్ ఇడిసావు. ఖచ్చితంగా 3 నిమిషాలు 4 నిమిషాలు. కమాండ్ కమాండ్ డబ్బోర్ కమాండ్ డబ్బోర్. యూ కెన్ డూ ఇట్ కమాండ్ రా. అది కొత్త టబ్బు కమాండ్. ఎలా శివరింగ్ నీకే కమాండ్ అయ్యా కమాండ్ డబ్బోర్ కమాండ్. పక్కన నిండుతుంది లేదా పెయింట్ కొట్టేయి. కమాండ్ బయట పక్క పెయింట్ కొట్టేయి నిండిపోయేట్టు కనొస్తుంది. ఎందుకు ధీరజ్ కూడా ఫస్ట్ వస్తాడు మళ్ళా. నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదా ఎట్టుగా కమాన్. ఇప్పుడు భారీ నీళ్ళు వచ్చినాయి 30 seconds లో చూడు. అబ్బా కమాన్ కమాన్. నాకు గస్తుంది ఆనందం చూడు. శివ ఆనందం చూడు ఎట్లా ఇంకా అర్థం కూడా నిండలే. కమాన్ కమాన్ డబ్బోర్ కమరు కమరు కమాన్ ధైర్యం నిన్ను నేనే హెల్ప్ చేస్తా మా అట్లా కమాన్ కమాన్ అన్ని పక్కన వింటేస్తారు రే. కమాన్ 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 డమ్మోర్ చెయ్యి ఎట్లా అదిమిస్తా. అయిపోయాడప్పా ఆడిపోయినాడప్పా. కమాన్ కమాన్ డమ్మోర్ ఎత్తుకోతున్నా 2 చేతిలో దా 2 ఎత్తుకోతున్నా. బొక్క పెద్దగా ఉండాలంట. ఎతకరాలా శివా ఈడు చూసి నీకు ట్విస్ట్ అది చూడు. నిన్ను దాటిపోయినాడు. అయ్యో నీళ్ళు వేస్ట్ చేద్దాం. డమ్మూర్ గారి ఎక్స్ప్రెషన్ కమాన్ కమాన్. ఇట్లా రివర్స్లో ఎక్స్ప్రెషన్ చూడండి. కమాన్ కమాన్. వీళ్ళిద్దరిది అయిపోయింది. వీళ్ళు వీళ్ళకి ఏం కాదు. కమాన్ కమాన్ కమాన్. మూతి మూతి అద్దా మూతి మనసం పెట్టరా బాబు. అయిపోతే డిస్క్వాలిఫై. అంతే లేదు ఆడ డిస్క్వాలిఫై కాడ అదే. కమాన్ 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 రా. 1 minute అయిపోయింది. కాదు నోటితో గ్యాలి పిక్కో ముక్కుతో గ్యాలి ఇడ్చో నోటితో గ్యాలి పిక్కో. నేను విండుతా. 2 డబ్బులు నీళ్ళు అయిపోయినాయి శివ. కమాన్ అయ్యో ఇంకా కమాన్ కమాన్. నాకు గస్ వచ్చేసా సరే కాదు ఈడా సరే సరే. 4 minutes 50 seconds. Shabash! Congratulations, Dambor! World record! Guinness record! డంబూర్ అయితే 4 minutes 50 seconds. దాంట్లో మీరే చూసినారు నేనే సగం నీళ్ళు ఎత్తుకొచ్చిన. సెకండ్ ప్లేస్ ఆడి 3rd ప్లేస్ డంబూర్ గాని కోసం మళ్ళీ కష్టపడి ఇప్పుడు 4th ప్లేయర్ కోసం కూడా నేనైతే కష్టపడతా. ఎందుకంటే నా తమ్ముళ్ళు గెలిస్తే వచ్చే ఆనందం నా కళ్ళల్లో చూస్తా.
నా తమ్ముళ్ళు జేమ్స్. అయితే సపరించు. మన 4th ప్లేయర్ అయితే మోనో. చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లో ధీర్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో రాజా ది గ్రేట్ శివ ఉన్నాడు, అండ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో నా బామర్ది డమ్మూర్ ఉన్నాడు. ఇప్పుడు మన 4th ప్లేయర్ అయితే రెడీగా ఉన్నాడు. చూద్దాం ఎంత టైంలో చేస్తాడో. టైమర్ స్టార్ట్స్ ఇన్ 2 స్టార్ట్. బా బయటికి విన్ అది. ఇప్పుడు షాబాస్ కరెక్ట్ పెట్టుకున్నావు. షాబాస్ కరెక్ట్. ఇప్పుడైతే 3 అయితే కరెక్ట్గా విన్నావు. ఆ పైంది కూడా లోపలికి వచ్చేటట్లే చూసుకో. వాళ్ళకి ఆవులు ఉన్నాయి, పాల డైరీ ఉంది. పశువులు అంటే మాకు ప్రాణం. గొర్రెలు పాలు పిండుతావా నువ్వు? వెనక్కి కాళ్ళకింద తొక్కా. మాకు గొర్రెలు ఉన్నాయంట. పూలు అమ్మినాం, పాలు అమ్మినాం. నా తమ్ముడు కష్టపడకూడదా? అంతేలే శివ, డమ్మూరికి హెల్ప్ చేసిన. షాబాష్. 1 సెకండ్ అయింది. 1 మినిట్ దాన్ని అనేది. సారీ బై మిస్టేక్, గ్రామర్ మిస్టేక్. ఓయే ఓయే ఓ చిగితా చిగిస్తా జాయిన్ అయితే సమస్తా ఏటి హార పోతు హార మొత్త గుండిస్తా ప్రేమిస్తా టడంట. ఎట్లుండవు అట్లే. ఎట్లా వాళ్ళ తెలిసిన హుసేన్ బోల్ట్ కాదు. ఆ టాటూల్ని నేను ఆ మనిషిని చూసి ఇట్లా బాగా ఇట్లా వెళ్ళి వాళ్ళ అప్పటికేనా వేదమంత అదేందో ఉంది పౌర్ణమిలో సినిమాలో. అదేందో చంద్రకళ. వద్దు కమాన్ కమాన్ వద్దు. డోంట్ డిస్టర్బ్. మీరు ఏటకే సినిమాలో పిలిచిపోతున్నారు రండి. 2 అడుగులు వేసేయచ్చు తెలిసిన. ఇట్లా సెంటర్లో ఉండి ఇప్పుడు రాను నాకు అర్థమవుతుంది. ఇట్లుండి ఇట్లా పట్టుకొని ఇట్లా విండొచ్చా. ఏయ్ లేలే. ఓ చాలా ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అప్పుడే అవతలది కరెక్ట్ తెలివిగా ఆడుతున్నాడు చూడు. అవతల ఒక టబ్బు ఖాళీ చేసి 2వ టబ్బుకి వచ్చా. మీరు 2 తిరిగి జరగండి, రన్నింగ్లో ప్రాబ్లం అవుతుంది. 2 minutes 45 seconds కదా, ఏం కాదులే. నువ్వు టైమర్ లాస్ట్ అయితే రావులే. ఏందో అనే ఏంద్రా బాగుంది ఇంగ్లీష్లో అంతే. దేర్ ఇస్ ఎ వే, దేర్ ఇస్ ఎ వర్క్. కమాన్ మోను అంటానట్లే. ఎట్లా ఉండు డిస్టర్బ్ తెనిక్కుండండి. కమాన్ మోను సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. లేదా అట్లా ఇంకా ఎక్కువ అదిమే కొద్దీ బాగా నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇంకొక్కసారి అంతే. రాలేదు గట్టి బిడేసి ఇంకోసారి రెడీగా ఉండండి. వస్తాయి లేరా నువ్వంతా డూపాట. షాబాస్, కంగ్రాచులేషన్స్. మోను అయితే 3 minutes 55 seconds. షాబాస్. మన 5th ప్లేయర్ అయితే హర్ష. చూద్దాం హర్ష ఎంత టైంలో చేస్తాడు. రెడీ టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్.
కమాన్ శాబాష్ స్టార్టింగ్ అంతసేపు అంతే అది అయ్యేది మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి సీజ్ అవుతుంది బండి శాబాష్ వాడు పిండడం అంటే ఇది అలవాటు కమాన్ కమాన్ హర్ష కమాన్ హర్ష శాబాష్ కమాన్ హర్ష సూపర్ హర్ష ఏం పిండుతున్నాడు శాబాష్ విషవాయులు వదులుతాడు సన్నగా శాబాష్ తెలివిగా చూసావా? ప్రతి ఒక్క వాటర్ వాడు లోపల నింపుతున్నాడు. కమాన్ కమాన్ 1 minute 1 minute శాబాష్ హర్ష 1 minute కి అర్థం పైన నేను కొత్త తీసుకునే బాగుండే నాకు అట్లా అనిపిస్తుంది పిండిన వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సింది. వాడు తెలివిగా పైన ధీరజ్ కూడా బ్రేక్ చేస్తాడు పైన నిండి ఇట్లా బాగుంది కరెక్ట్ నీళ్ళని చూడి దాన్ని తెలివి అంటారు శివ, దాన్ని తెలివి అంటారు. చూస్తే శాబాష్ హర్ష అయిపోయి నిన్ను కూడా బ్రేక్ చేస్తాడు ఊరికే పాత తీసుకుంటే కొత్త తీసుకునే బాండు మనం టైం ఆఫ్ చేసేకి నిన్ను కూడా బ్రేక్ చేసినా నిన్ను కూడా బ్రేక్ చేసినా లేప ఇంకా బ్రేకింగ్ పాయింట్. సెకండ్ ఉంది ఇంకా కొత్త దాంట్లో ఎంత బాగా వస్తున్నాయి చూడు అవును ఏం చేస్తాం కమాన్ కమాన్ రేపు తినే శివ నువ్వు నన్ను ఆఫ్ చేయి నిండిందా హర్ష అయితే 2 minutes 1 second బాబోరా హర్ష లాస్ట్ ఆడి ఫస్ట్ 10,000 అయితే గెలిచేసుకున్నాడు. ఇప్పుడైతే మనం దీనికైతే శబ్బాష్ కంగ్రాచులేషన్. ఇది కదా సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000 ₹1 సెకండ్ వచ్చిన వాళ్ళకి అయితే ఏంది లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ ప్రైజ్ ఒకటి అనౌన్స్ చేసినాం. ఫస్ట్ ప్రైజ్ కోసమే 10,000, ఎందుకంటే నెక్స్ట్ ఛాలెంజ్లో ఇంకా ఉత్సాహంగా ఆడతారు. ఇప్పుడైతే మనమైతే హర్షకి అయితే 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. శబ్బాష్ కంగ్రాచులేషన్స్ హర్ష. 10,000 ఒకటి అంట ధీరజ్ పాపం ధీరజ్ సెకండ్ వచ్చినాడు కాబట్టి అడుక్కుంటున్నాడు హర్షతో. అంత కష్టపడి లాస్ట్ లో అంత కష్టపడి కాదు, కష్టపడినాడంటే ఫస్ట్ ప్లేస్ లో ఒక రన్నుతో మన క్రికెట్ మ్యాచ్ లో ఏడైనా ఒక పాయింట్ తో ఒక రన్నుతో గెలిచినట్లే. ఇప్పుడైతే చూసన్నీ హర్ష అయితే ఫస్ట్ వచ్చినాడు కాబట్టి మనం అయితే హర్షకి అయితే క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చేసినాం. హర్ష ఆనందం అయితే హద్దులు లేవు. 10,000 హద్దులు ఉండవు, ఓన్లీ క్యాష్లే ఉంటాయి. ఇప్పుడైతే ధీరజ్ అయితే 2 minutes 28 seconds తో అయితే ధీరజ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అండ్ థర్డ్ ప్లేస్ నేనే 2 minutes 39 seconds. అండ్ ఫోర్త్ ప్లేస్ మోను 3 minutes 55 seconds. తప్పాయా మన ఈ రోజు రికార్డ్స్ బద్దలు కొట్టి 1 2 అట్లా మన లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు 5 లోకి. ఇప్పుడైతే లోకికి మిర్చి విత్ సాల్ట్ 1 spoon, అంటే ఒక స్పూన్ ఉప్పు, 5 పచ్చిమిరకాయలు. మా మైక్ ఇక్కడ ఇచ్చేయి, మా మైక్ లేకి నీ లాలాజలం అంతా కారుతుంది. 5th ప్లేస్ అండ్ 5th ప్రైజ్. ప్రైజ్ వాడికైతే ప్రైజే, కానీ నా చేతులతో నా బామార్దికి, అంటే నా తమ్ముళ్ళు మిస్ అయిపోయినారు, నాకైతే ఆనందమే. కానీ నా బామార్దికి ఇస్తాను కదా, అదొకటి చిన్న బాధ. కానీ 5 బామార్ది నోట్లో నింటి 3 అన్నాడు కాబట్టి 3 మిరకాయలు వేయండి. మన బామార్దికి ఇష్టమైనవి వేరుకో. బాధలో ఉన్నాడు, యావన్నా ఏరుకో. 3 పక్కన పెట్టేసి తొట్టిని తీసేస్తారా బామార్ది, నీకు మళ్ళీ కడుపులోకి వెళ్తుంది. ఇంత పెద్ద కారం తినడు, అది కనబడదులే శివ.
వా అడిగేసాను నేను దీన్ని పెడతా ఉప్పు స్పూన్ ఉప్పు మిరపకాయలు కొంచెం కొంచెం వెళ్ళి అంతే ఇలా కళ్ళకి వా కళ్ళల్లే ఘాట్ వస్తుంది. కొద్ది టేస్ట్ కొద్దిగా రెండు తినే మండుతుంది. ఉప్పు ఇది ఇదే చక్కెర చక్కెర చాలే ఇంకా ఉంది అది తినే ఇంకొద్దిగా ఉంది అది ఎందుకంటే వద్దులే. బామార్ది అయితే చాలా కష్టమైన పనిష్మెంట్ అయితే యాక్సెప్ట్ చేసి ఎట్లా గెలిచినాడు. పాపం 5th ప్లేస్ లో వచ్చి మిరకాయలు ఉప్పు అయితే గెలిచినాడు. కంగ్రాచులేషన్స్ బామార్ది. ఇప్పుడు ఏంది అడుగు ఆడియన్స్ మన సబ్స్క్రైబర్ని. బామార్ది గాని కోసం అయితే ఒక లైక్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే బామార్ది గాని కోసం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శివ. బాయ్ బాయ్.